బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రజాభవన్ దగ్గర హై సెక్యూరిటీ కొనసాగుతోంది. ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో నిఘా నీడలో ఉంది ప్రజాభవన్ ప్రాంతం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రజాభవన్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ఇన్సైడ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రజాభవన్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూడొచ్చు. తెలంగాణ నుంచి భేటీకి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అలాగే వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాల్, అలాగే సిఎస్ శాంతకుమార్ కూడా వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అనగానే సత్యప్రసాద్ మంత్రులు, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి, దాంతో పాటు ఇంకా ఆయనతో పాటు కందుల దుర్గేష్, సిఎస్ నీరబ్ కుమార్ కూడా బయలుదేరారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మరి కాసేపట్లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభం కాబోతోంది. ఇంకొక 15 నిమిషాలు మాత్రమే చెప్పుకోవాలి. ఏ అంశాలపై చర్చ జరుగుతుంది, ఏ సమస్యలు పరిష్కారం అవుతాయనే అంశానికి సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి కాన్వాయ్ చేరుకుంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికీ ఇద్దరు ముఖ్యమంత్రులకు స్వాగతం పలికేందుకు అక్కడ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రజాభవన్ దగ్గర హై సెక్యూరిటీ కొనసాగుతోంది. అటువైపు వెళ్లే మార్గానికి సంబంధించి పూర్తిగా బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రజాభవన్ కి చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన చేరుకుని అక్కడ ఏర్పాట్లన్నింటినీ సమీక్షించారు. అదిగో వచ్చేసారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కాన్వాయ్ ప్రజాభవన్ కు చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. లైవ్ విజువల్స్. మరి కాసేపట్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల భేటీ జరగబోతోంది. రేవంత్ రెడ్డి అదిగో రేవంత్ రెడ్డి అందులోనే ఉన్నారు. ఆ రేవంత్ రెడ్డి వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. తీవ్రమైన ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే 4 ఏళ్ల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరగబోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 30 మందికి పైగా, ఇన్ఫాక్ట్ 30 సార్లకు పైగా అధికారుల భేటీ జరిగింది. కానీ సమస్యలు కొన్ని కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ కు చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన చేరుకుని లోపల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలుకుతారు తెలంగాణ అధికారులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ సుందరంగా ఏర్పాట్లు చేశారు. ఇన్ఫాక్ట్ ఆ మార్గానికి సంబంధించి, అలాగే ప్రజాభవన్ కు ఇటు ఇద్దరు అధికారులకు సంబంధించి 2 రాష్ట్రాల అధికారులకు సంబంధించి కావచ్చు ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఇటు ప్రజాభవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మధు, కాన్వాయ్ కి సంబంధించి విజువల్స్ మనం చూసాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇటు చంద్రబాబు చేరుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? మధు, నా మాట వినిపిస్తోందా? మధు, ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్సైడ్ విజువల్స్. తెలంగాణ ముఖ్యమంత్రి లోనికి వెళ్లారు. ప్రజాభవన్ కు చేరుకున్నారు ఆయన. మరి కాసేపట్లో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలుకుతున్నారు. అక్కడి ఇన్ఫాక్ట్ ప్రజాభవన్ కి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కూడా ఆయనకు ఆహ్వానం పలికారు. ఆయన లోపలికి వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించిన తర్వాత అన్ని ఓకే అనుకున్న నేపథ్యంలో మీటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చేరుకోబోతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే ప్రజాభవన్ కు ఏర్పాట్లకు సంబంధించి పూలతో అలంకరించారు ఆ మార్గాన్ని. అధికారులు కూడా చేరుకున్నారు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రజాభవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంకెంతసేపు పట్టొచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకోవడానికి? ఎగ్జాక్ట్లీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రజాభవన్లోకి ఆయన లోపలికి వెళ్ళారు. ఆయన రిసీవ్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు రాగానే ఆయన రిసీవ్ చేసుకొని సాధారణంగా లోపలికి ఆహ్వానించి స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి లోపలికి వెళ్తారు. చర్చలు 6 గంటలకు ప్రారంభమవుతాయి. ఇప్పటికి దీనికి సంబంధించిన ఎజెండా సిద్ధంగా ఉంది. చాలా కీలకంగా ఇరు రాష్ట్రాలు భావిస్తూ ఉన్నాయి. చాలా సమస్యల పరిష్కారం కోసం 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి 2 రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజానీకం. ఎందుకంటే వందలు వేల కోట్లకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సామరస్యంగా కూర్చోవాలి. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సమక్షంలోనే ఈ సమస్యలు పరిష్కారం కావాలి అనేటువంటి దిశగా దీనిపైన దృష్టి పెట్టారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూసాం లైవ్ లో విజువల్స్. రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు వస్తా ఉన్నారు. మనం విజువల్స్ చూస్తా ఉన్నాం లైవ్ లో.
ఒక్కొక్కరుగా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు, చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్, తర్వాత సిఎస్, తర్వాత మంత్రులు వారంతా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి కూడా మంత్రులు పొంగులేటి, తర్వాత మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత కొంతమంది వచ్చే శ్రీధర్ బాబు వచ్చే అవకాశం ఉంది. భారీగా పోలీసు భద్రత ఉంది. పూర్తిగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజాభవన్ వద్ద భారీగా పోలీసు బలగాలు ఉన్నాయి. మనం లైవ్లో విజువల్స్ చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. రోడ్ అక్కడ నుంచి చంద్రబాబు జూబ్లీస్ నివాసం నుంచి ఇక్కడ వరకు రోడ్ క్లియరెన్స్ ఇస్తూ ఉన్నారు. జీరో ట్రాఫిక్ అంటే అక్కడ నుంచి నేరుగా ఆయన ప్రజాభవన్కి వచ్చేంత వరకు వాహనాలను అలో చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. ఆయనతో పాటు మంత్రులు, సిఎస్, అధికార బృందం అంతా కూడా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రజాభవన్లో. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాగానే దీనికి సంబంధించిన చర్చలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణకు సంబంధించి అధికారులు చేరుకున్నారా, లేకపోతే ఇంకా చేరుకోవాల్సిన సందర్భం కనిపిస్తోందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారులు చేరుకున్నారా? ప్రెసెంట్ ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు ఆ మీటింగ్కి సంబంధించి? మధు, ఆల్రెడీ డిప్యూటీ లోపలే ఉన్నారు, మిగతా మంత్రులు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి ఈ సమావేశం ఏర్పాటుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చూడడం జరిగింది. ప్రజాభవన్ మనం ఒకసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేయొచ్చు. ప్రజాభవన్లో ఉన్నటువంటి ఎదురుగా కనిపించేటువంటి ప్రజాభవన్ పక్కనే ఉన్నటువంటి నివాసంలో ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉదయం నుంచి అధికారులు భద్రత కానీ దానికి సంబంధించిన సీటింగ్ ఏర్పాట్లు కానీ ఎంతమంది వస్తున్నారు, ముఖ్యులు ఎవరెవరు పాల్గొంటారు, ఏ అంశాల వారీగా ఎజెండా వారీగా ముందుగా ఇద్దరి మధ్య చర్చ ఉండే అవకాశం ఉంది, దేనిపైన ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రధానంగా ఫోకస్ చేసి మాట్లాడుకుంటారు, దానికి సంబంధించిన అధికారులు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు సిద్ధంగా ఉన్నారు, ఏ అంశాలపైన ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం. దాంతోపాటు మంత్రులు, సిఎస్, తర్వాత భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా అధికార యంత్రాంగం ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. ఇప్పటికీ కేవలం మంత్రులు, సిఎస్ కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రులు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం కావచ్చు, లేదంటే మంత్రులు ఆయనంటే లోపలికి వస్తారు. కీలకమైనటువంటి శాఖాపరమైనటువంటి అధికారులు ఏ అంశాలపైన తెలంగాణతో పేచి ఉంది, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, తెలంగాణ నుంచి రావాల్సినటువంటి అంశాలపైన ఆంధ్రప్రదేశ్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పేచీలు, చిన్న విభజన అంశాలపై ఏదైతే సమస్య పరిష్కారం అవ్వట్లేదో, పెండింగ్ ఉందో ఎన్ని సంవత్సరాల నుంచి, వాటిపైన ఫోకస్ చేస్తారు. వాటి పరిష్కారం కోసం దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా కీలక భేటీ, చాలా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల భేటీ, గతంలో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయినప్పటికీ ఈసారి ఈ భేటీ పైన చాలా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికైనా సమస్యలు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలు పరిష్కారం అవుతాయా, ఇరు రాష్ట్రాలు సంఘీభావానికి వచ్చి ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత కేంద్రాన్ని సంప్రదించి కేంద్ర పరిధిలో సమస్యలు పరిష్కరించుకునేటువంటి అంశాలు. తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. తెలంగాణ ఇటు నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఒక్కొక్కరుగా చాలా వడివడిగా పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రజాభవన్ కి సంబంధించిన అధికారులు ఆహ్వానం పలుకుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు, భట్టి విక్రమార్క చేరుకున్నారు, అలాగే ఇతర ఉన్నతాధికారులు కూడా ఇప్పటికక్కడికి చేరుకొని ఆ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రజాభవన్ నుంచి అక్కడ ఏం జరుగుతోంది మినిట్ టు మినిట్ మీకు అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం అందించేందుకు ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. మా ప్రతినిధులు అక్కడ ప్రతి పాయింట్ టు పాయింట్ ఇన్సైడ్ ఏం జరుగుతోంది అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా డిజిటల్ ప్లాట్ఫామ్ లో అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేయబోతోంది ఆర్టీవీ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్న అంశాన్ని ప్రతిదీ అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేశాం. ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల భేటీల నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఎటువంటి అంశాలు డిస్కషన్ కి రాబోతున్నాయి, ఏ అంశాలు ఏ రాష్ట్రాలు పట్టుబట్టే అవకాశం ఉంది, ఏ డిమాండ్లను ఎవరు అంటే ఏ రాష్ట్రాలు ఎటువంటి అంశాలను తెర మీదకు తీసుకురాబోతున్నాయి, ఎటువంటి అంశాలు మేజర్ గా డిస్కషన్ కి వచ్చే అవకాశం ఉంది, అలాగే ఆస్తులకు సంబంధించి, పంపకాలకు సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరిగే అవకాశం ఉంది, విశ్లేషణ కావచ్చు, ఇవన్నీ మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వాస్ మీరు చూస్తున్నారు. ప్రజాభవన్ కి సంబంధించి ప్రజాభవన్ కి చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రెసెంట్ ప్రజాభవన్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? ముఖ్యంగా భేటీకి సంబంధించి ఇంకొక 7 నిమిషాలు ఉంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి అక్కడి నుంచి?
ఎగ్జాక్ట్లీ బాబు బయలుదేరేది ఉంది. ఆయన నివాసం నుంచి నేరుగా ప్రజాభవన్కి చేరుకుంటారు. ఇప్పటికోసమే దానికి సంబంధించిన ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ప్రజాభవన్ ముందున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా డైరెక్ట్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఈ రూట్ వరకు రూట్ క్లియర్ చేస్తూ ఉన్నారు. వాహనాలను ఎక్కడ ఆపకుండా భారీగా ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంది. ఆల్ సిగ్నల్స్ క్లియర్ చేశారు. అన్ని వాహనాలు నేరుగా బేగంపేట వైపు వెళ్ళేటువంటి వాహనాలు వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేరుకునేటువంటి ఆయన చేరుకునేది ఉంది కాబట్టి దానికోసం క్లియరెన్స్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆయనతో పాటు అధికారులు మంత్రులు ఆయనతో పాటు నేరుగా ప్రజాభవన్కి వస్తారు. లోపలికి వెళ్ళగానే తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనకు స్వాగతం చేస్తూ లోపలికి తీసుకెళ్తారు తెలంగాణ మంత్రివర్గంతో పాటు వీళ్ళంతా కూడా. సో కీలక అంశాలపైన ఇరు రాష్ట్రాల భేటీ ఉంది కాబట్టి సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సమస్యలు పరిష్కారం కోసం. మనం చూస్తూ ఉన్నాం రాత్రి వరకు ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది. చాలా సుదీర్ఘమైనటువంటి భేటీ ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దానికోసం డిన్నర్ అరేంజ్మెంట్ కూడా చేశారు. ఐటీసీ కాకతీయ హోటల్ ఎక్కడైతే మనం ఇది ప్రజాభవన్కి ఎదురుగా ఉన్నటువంటి హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్ నుంచి ఏర్పాట్లు చేశారు. ఫుడ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, దీనికి సంబంధించిన చెఫ్స్ లోపలికి వెళ్ళారు. దానికి సంబంధించిన ఒక వాహనం ప్రత్యేకంగా లోపలికి వెళ్ళింది. సో వారికి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మన ముందే లోపలికి వెళ్ళింది. సో చాలా హడావుడిగా ఉంది. ఒకసారి మీడియాకి సంబంధించినటువంటి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. భారీగా మీడియా చేరుకుంది. తెలుగు మీడియా, రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి మీడియా కావచ్చు ఆసక్తిగా ఇక్కడికి చాలామంది వచ్చారు. పోలీసు భద్రతా బలగాలు ఉన్నాయి. లైవ్ చూడొచ్చు ప్రజాభవన్ ముందున్నటువంటి. తర్వాత పక్కన ప్రగతి భవన్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఫ్లెక్సీలతో మయమైపోయాయి. చంద్రబాబు నాయుడు తర్వాత రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించిన ఫోటోలతో భారీగా ఫ్లెక్సీలతో స్వాగతం చెప్తూ ఈ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి ఈ మీటింగ్ సంబంధించిన శుభాకాంక్షలు చెప్తూ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు చేరుకోవడానికి అక్కడ అధికారులు కావచ్చు లేకపోతే పోలీసు శాఖ కావచ్చు ఏమంటోంది? ఎగ్జాక్ట్ కొద్దిసేపట్లోనే అంటే కొన్ని నిమిషాలు ఆయన ప్రారంభమైన కొద్దిసేపు నిమిషాల వ్యవధిలోనే ఇక్కడికి చేరుకునేలా ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది. ఎందుకంటే జీరో ట్రాఫిక్ అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేలాగా ఆయనతో పాటు మంత్రివర్గం ఆయన కాన్వాయ్ నేరుగా లోపలికి వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత స్వాగతం పలకడానికి తెలంగాణ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు లోపలికి వెళ్ళేసి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇంకా ప్రారంభం కాలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో ఉన్నారు, జూబ్లీహిల్స్ నివాసంలోనే. ఆయన ప్రారంభమైన వెంటనే నేరుగా నిమిషాల వ్యవధిలో ఇక్కడికి చేరుకునే సిచ్యువేషన్ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఇరు ముఖ్యమంత్రులకు సంబంధించిన సమావేశం ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినప్పటికీ కూడా ఆయన చేరుకునే పర్ఫెక్ట్ టైంకి చేరుకోవడానికి ఏర్పాట్లు అవుతున్నాయి. కొన్ని నిమిషాల్లోనే ఆయన ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రజాభవన్ వద్ద భారీగా హడావుడి ఉంది. మీడియా కానీ పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు, ఇరు రాష్ట్రాల పార్టీలకు సంబంధించిన అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అటు రోడ్డు పైన భారీగా నిల్చున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఫ్లెక్సీలతో ఇరు రాష్ట్రాల నేతలకు స్వాగతం పలుకుతా అక్కడి నుంచి ఇక్కడి వరకు భారీగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కాబట్టి కాస్త ప్రజాభవన్ ముందు కాస్త హడావుడి వాతావరణం అయితే ఉంది. రైట్ ఒక్కసారి మీరు లైన్ ఉండే ప్రయత్నించిన ఈ అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన కాన్వాయ్ కి సంబంధించి విజువల్స్. ఆయన మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు, ప్రజాభవన్ కు చేరుకోబోతున్నారు. స్వాగతం పలికేందుకు ప్రజాభవన్ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇటు ప్రజాభవన్ కు చేరుకోబోతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. ఇద్దరు భేటీ అవును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ దాదాపు 4 ఏళ్ల తర్వాత ఈ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. మరియు ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన మన అంశం చూసాం. ఇద్దరు ఒకరి మీద ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ఎన్నికల విజయాలకు సంబంధించి ప్రస్తావించారు. ఆ ఎన్నికల సందర్భానికి సంబంధించి ఆ లెటర్స్లో వాళ్ళు ప్రస్తావించుకున్నారు. ఇద్దరిని కూడా పొగడ్తల్లో ఒకరినొకరు ముంచెత్తుకున్న పరిస్థితి అనే చెప్పుకోవాలి. విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రజాభవన్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, ఉత్కంఠకర క్షణాలనే చెప్పుకోవాలి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే దాదాపుగా 10 కోట్లకు పైగా జనాభానే చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి ఉత్కంఠ వాతావరణం ఉందో అర్థం చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి వాటి విషయంలో పరిష్కారం దిశగా ఈరోజు అడుగులు పడబోతున్నాయా
అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు విభజన హామీలకు సంబంధించి ముఖ్యంగా ఇఫ్ ఐ నాట్ రాంగ్ దాదాపుగా కొన్ని వేల కోట్ల అప్పులకు సంబంధించి డిస్కషన్స్ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది అనుకున్న నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యత సంతరించుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ విక్రమార్క చేరుకున్న విజువల్స్ అవి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కూడా అక్కడికి చేరుకుంది. మరి కాసేపట్లో ప్రజాభవన్ కు చేరుకోబోతోంది. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నప్పుడు ప్రజాభవన్ అధికారులు వాళ్ళకి స్వాగతం పలికిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కాన్వాయ్ కి సంబంధించిన విజువల్స్ మరో బాక్స్ లో మీరు చూస్తున్నారు. అలాగే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే సిఎస్ ఇతర అధికారులతో సిఎస్ నీరబ్ కుమార్ తో సహా ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏ అంశాలు ప్రస్తావించాలి, ఏ అంశాలను తెర మీదకు తీసుకురావాలి, ఏ అంశాల విషయంలో పట్టుబట్టాలి, ఏ అంశాల విషయంలో మనం సుదీర్ఘంగా చర్చలు జరపాలి, ఏ అంశాలకు సంబంధించి ఎలా అడుగులు వేస్తే అవి క్లియర్ అయ్యే అవకాశం ఉంది. విభజన హామీలకు సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా విషయంలో మీరు చూస్తున్నారు. పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు, తెలంగాణ మంత్రి. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడబోతోంది. 6 గంటలకు ఇంకొక నిమిషం మాత్రమే బహుశా ఈ సమయానికి ఆయన అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రజాభవన్ కు చేరుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రజాభవన్ నుంచి లైవ్ విజువల్స్. పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ బ్యారికేడింగ్ మీరు చూడొచ్చు. పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని వేల మంది పోలీసులు ఈ రోజు అక్కడ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు ముఖ్యమంత్రులు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో హైదరాబాద్ రాజధాని తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగబోతోంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి భేటీ జరగబోతోంది. ఇష్యూస్ మీద చర్చించుకోబోతున్నారు. ఇవే కాదు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. విభజన హామీలకు సంబంధించి ముఖ్యంగా స్కెడ్యూల్లో లేని కొన్ని అంశాలకు సంబంధించి కూడా తేలాల్సిన అవసరం ఉంది అని మాట వినిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ట్రాఫిక్ ని అక్కడ కాస్త క్లియర్ చేసిన పరిస్థితి ఉంది అంటే కనుక ఆ భేటీకి ఎటువంటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించిన పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తే కనుక ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రజాభవన్ కి సంబంధించి ఈరోజు అదే ప్రజల గొంతుకు సంబంధించి ఎన్నో సమస్యలుంటాయి. ఆ సమస్యల విషయంలో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. పలు అంశాల మీద డిస్కషన్స్ జరగబోతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి కొన్ని వేల కోట్ల డబ్బులు అక్కడ లంకిపడి ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే భేటీ ఆ అంశానికి తెరపడబోతోందా అంటే దాదాపుగా ఆ మార్గం కనిపిస్తోంది అనే మాట విశ్లేషణ ద్వారా వినిపిస్తోంది. ఇదే నేపథ్యంలో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈరోజు భేటీలో వీళ్ళు పాల్గొనబోతున్నారు. వీళ్లతో పాటు ఇన్ఫాక్ట్ ముఖ్యమంత్రి మంత్రులతో పాటు సిఎస్ శాంతికుమారి అలాగే ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా ఈరోజు పాల్గొనబోతున్నారు. రిమెంబర్ ఇప్పటికే అధికారులకు సంబంధించి అంటే 2 తెలుగు రాష్ట్రాల అధికారులు 30 సార్లకు పైగా భేటీ జరిగింది. కానీ ఎక్కడ క్లియర్ కాని పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ బ్యారికేడింగ్ తీస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. అంటే మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్. అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా ట్రాఫిక్ క్లియర్ అందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూడొచ్చు. పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ మరి కాసేపట్లోనే అక్కడ అడుగు పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2020 తర్వాత ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల భేటీ అనేది ఎప్పుడు జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ లేకుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి విభజన హామీల విషయంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు స్కెడ్యూల్ అయింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్ననే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కి చేరుకున్నారు. ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అంశాలకు సంబంధించి రావాల్సిన నిధుల అంశం కావచ్చు, లేకపోతే సమస్యలకు సంబంధించి పెండింగ్ బిల్లులు కావచ్చు, వీటన్నిటి మీద ఆయనతో డిస్కషన్ చేశారు, ఆయనతో చర్చించారు. ఆ చర్చలు అయిన తర్వాత నేరుగా హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇటు హైదరాబాద్లోనే రాత్రంతా ఆయన బస చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీస్ కాన్వాయ్ వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఎస్, కాన్వాయ్ మరి కాసేపట్లో అడుగు పెట్టబోతోంది. దాదాపు 6 గంటల 5 నిమిషాలు కావస్తోంది. ఆ ప్రాంగణంలో అంటే ఒక్కసారి ఆలోచించండి, మీరు అక్కడ కనుక ఉండుంటే ఎటువంటి ఉత్కంఠ ఉండుంటుంది. మీరు కనుక అక్కడ ఉండుంటే ఎటువంటి ఉత్కంఠ మీరు ఫీల్ చేస్తారు. ఎందుకంటే ఏదో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అని చెప్పి అంటే సాధారణంగా కాదు, అసాధారణ భేటీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీలకు సంబంధించి డిస్కషన్ చేసుకోబోతున్నారు. ఎస్, కాన్వాయ్ సంబంధించి మీరు చూస్తున్నారు. 393 కాన్వాయ్ ఏపీ 9 చీఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన కాన్వాయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ వెహికల్లోనే ఆయన ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివాదం చేసుకుంటూ లోపలికి వెళుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అదిగో ఆ వెహికల్, ఫస్ట్ వెళ్తున్న వెహికల్లోని నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆ వెహికల్లోనే ఆయన ఉన్నారు. మరి కాసేపట్లో ప్రజాభవన్లోకి వెళ్ళబోతున్నారు ఆయన. ఎస్, ప్రజాభవన్కు రీచ్ అయ్యారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు ప్రజాభవన్కు చేరుకున్నారు. ప్రజాభవన్లో ప్రజల సమస్యలపై, ముఖ్యంగా విభజన హామీలపై చర్చించబోతున్నారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ భేటీకి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉంది అనేది. సమస్యల గురించి మాట్లాడదాం, సమస్యలపై చర్చించుకుందాం. టెట్ అనే ఒక పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో సహా సిఎస్ శాంతికుమార్ కూడా ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ప్రజాభవన్కు చేరుకుంది. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అధికారుల భద్రతకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. బాబు రేవంత్ ఏం మాట్లాడుకోబోతున్నారు, ఏ అంశాల మీద మాట్లాడుకోబోతున్నారు? లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రజాభవన్కి సంబంధించిన లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అక్కడికి చేరుకుంటోంది. ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆయన అడుగు పెట్టారు హైదరాబాద్లో. ఈరోజు అవును, మరి కాసేపట్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగబోతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మీకు ముందే చెప్పాము, మేము అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇతర మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు వెల్కమ్ చెబుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ద బ్యూటిఫుల్ మూమెంట్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్న మూమెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రిమెంబర్, 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా సహృద్భావంతో ముందుకు వెళ్లాలని చెప్పి ఆనాడే నిర్ణయించుకున్న ఈ రోజు మరొక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇద్దరు కూడా ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు, చిరునవ్వులు చిందిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఒక సహృద్భావంతో ఈరోజు మీటింగ్ జరగబోతోంది. పొన్నం ప్రభాకర్ కూడా ఆయనకు చేతులు జోడించి నమస్కరించి విజువల్స్ మీరు చూస్తున్నారు. భట్టి విక్రమార్క పుష్పగుచ్చంతో నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అటు ఒక్కసారి రేవంత్ రెడ్డి, అలాగే నారా చంద్రబాబు నాయుడు. అఫ్కోర్స్ గురు శిష్యులు అంటే ఆయన ఒక సందర్భంలో కొట్టిపారేసిన సందర్భాన్ని మనం చూసాం. అయినప్పటికీ ఎక్కడ కూడా ఆయన గతంలో టీడీపీలో ఉండేవారు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినప్పటికీ ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీని కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ విమర్శించిన సందర్భాన్ని మనం చూడలేదు. ఈరోజు బహుశా మినిస్టర్స్ కందల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్ విజువల్స్ మనం చూస్తున్నాం. దుద్దుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా స్వాగతం పలుకుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కరచారణం చేస్తున్నారు, ఒకరినొకరు నమస్కరించుకుంటున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అదిగో రెడ్ కార్పెట్ మీద లోపలికి వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. కందుల దుర్గేష్ని విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే అనగానే సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. లోపలికి వెళుతున్నారు. ప్రజాభవన్లోకి అడుగు పెట్టారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ఇతర మంత్రులు కూడా. ఒక్కసారి మీరు చూస్తున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఆ చిట్ చాట్ ప్రారంభం అయిపోయింది. నడుస్తూ ఉండగానే వాళ్ళ మాటలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే మీరు కనుక గమనించుంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు లేఖలు రాసుకున్న సందర్భంలోని ఉత్తర ప్రత్యుత్తరాల సందర్భంలోని ఆ పొగడ్తల వర్షం మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సహృద్భావంతో ఈరోజు మీటింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి జరుగుతున్న ఈ డిస్కషన్లో ఆ సహృద్భావానికి సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు. ఎస్, ఇది అవుట్ సైడ్ ప్రజాభవన్కి సంబంధించి అవుట్ సైడ్ విజువల్స్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఇటు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగబోతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బాబు రేవంత్ మీటింగ్ ఏం జరగబోతోంది, ఎటువంటి ఇష్యూస్, ఎటువంటి సమస్యల మీద చర్చించబోతున్నారు, ఏ సమస్యలు డిస్కషన్కి రాబోతున్నాయి, ఏ అంశాలను నొక్కి వక్కాణించబోతున్నారు, ఎవరు ఏ అంశం మీద పట్టుబట్టబోతున్నారు అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రజాభవన్ నుంచి. మధు, వి అప్రిషియేట్, ఎందుకంటే మార్నింగ్ నుంచి దానికి సంబంధించి అక్కడ ఎటువంటి సినారియో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా అప్ టు డేట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సినారియో ఉంది? 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరుకున్నప్పుడు ఒక సహృద్భావంతో చిరునవ్వులు చిందించుకుంటున్న విజువల్స్ మనం చూసాం. అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? ఎస్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. భేటీకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఇటు నారా చంద్రబాబు నాయుడు లెఫ్ట్ సైడ్, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మనం విజువల్స్లో చూడొచ్చు. భేటీ ప్రారంభమైంది. అనేక అంశాల మీద చర్చించే సందర్భం ఇది. అవును, దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో నిఘా నీడలో ఉంది ప్రస్తుతం ప్రజాభవన్. అనుమతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వటం లేదు. ఆ ప్రాంగణం పరిసరాలకు కూడా రానివ్వని పరిస్థితి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం ప్రజాభవన్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది? అక్కడ కార్యకర్తలు, తెలుగుదేశం సంబంధించి కార్యకర్తలు, అలాగే ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి సినారియో ఉంది? మధు, నా మాట వినిపిస్తోందా? సచిన్, ఎటువంటి సినారియో ఉంది ప్రజాభవన్ దగ్గర? ఎందుకంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిరునవ్వులు చిందిస్తూ ఒకరినొకరు సాధారణంగా ఆహ్వానించుకున్న పరిస్థితి చూసాం. ఒక విధంగా చెప్పాలంటే కనుక సహృద్భావంతోనే ఈ భేటీ జరిగే అవకాశం ఉంది అని అనుకోవడానికి ఇదొక సూచికగా భావించవచ్చని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది ప్రజాభవన్ పరిసరాల్లో? మనం చూస్తా ఉన్నాం, పోలీసులు ఇప్పుడు ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత సాధారణంగా స్వాగతం చెప్తూ లోపలికి తీసుకున్నటువంటి విజువల్స్. సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక హోప్ తో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా ఈ వెదర్ అంతా కూడా ఇన్ని 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పైన వాళ్ళు దృష్టి పెట్టారు. కాబట్టి ఇకనైనా ఈ సమస్య పరిష్కారం కావాలనేటువంటి దిశగా వారు ఆలోచన చేస్తా ఉన్నారు. సో ప్రజాభవన్ దగ్గర అయితే ప్రస్తుతం చాలా హడావుడి సిచ్యువేషన్ ఉంది. భారీగా అధికారులు, యంత్రాంగము, మీడియా ఇక్కడ ఆసక్తిగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏ అంశాలపైన మొదటగా నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది, ఎక్కడ పీట ముడి పడుతుంది, కేంద్రం ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు అనేటువంటి అంశాలపైన భారీగా చర్చ కొనసాగుతుంది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ అంశాలు తేలేలా 2 రాష్ట్ర ముఖ్యమంత్రుల నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఎలా స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. సో వీటన్నిటిపైన అయితే చర్చ కొనసాగుతా ఉంది. రైట్ మధు, ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఎందుకంటే వర్షం పడుతున్న నేపథ్యం కనిపిస్తోంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో అక్కడ ఎటువంటి సినారియో ఉంది?